నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటో వివరించడానికి మనతో పాటు ఉన్నారు జాన్ హేమంత్ కుమార్ గారు, ప్రముఖ సైకాలజిస్ట్. మరి ఈ రోజు ఏ టాపిక్ గురించి మనకి వివరించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏ టాపిక్ గురించి వివరించబోతున్నారు? జీవితంలో మనం ఏది చేయాల్సినప్పటికీ కూడా పర్టికులర్లో పిల్లల విషయాల్లో వచ్చే వరకు ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టైమ్ టు ప్లాన్, ఎలా ప్లాన్ చేయాలి, ఎవరు ప్లాన్ చేయాలి, ఎవరి కొరకు ప్లాన్ చేయాలి, ఈ విషయాల మీద ఈరోజు చర్చ చేసుకుందాం. టైమ్ టు ప్లాన్ అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం దీన్ని మాక్సిమం చాలా మంది ఫాలో అవుతారు, కొంతమంది ఫాలో అవ్వరు. ఏంటి టైమ్ టు ప్లాన్ అనేది, ఎవరి విషయంలో, ఎక్కడ, ఎందుకు? చాలామంది ఇవాళ రేపు మోడర్న్ ఏజ్లో పిల్లల్ని ప్లాన్ చేసుకొని పుట్టించుకుంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ అనండి, పిల్లలను స్పేసింగ్ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో ఏంటిదంటే ప్లానింగ్ చేస్తున్నారు, ఫ్యామిలీ కొరకు ప్లానింగ్ చేస్తున్నారు. పిల్లలు పుట్టాక పిల్లల గురించి ఏం ప్లానింగ్ చేయాలో ఇది మర్చిపోతారు. ఎందుకంటే పిల్లల విషయాల్లోకి వచ్చే వరకు పేరెంట్స్ బిజీగా అయిపోతారు, ప్రతి ఒక్కరు బిజీగా అయిపోతారు, స్కూల్ వాళ్ళ షెడ్యూల్స్లో బిజీగా అయిపోతారు. సో పేరెంట్స్ ప్లానింగ్ చేయటం చాలా అవసరము, అలాగే టీచర్స్ ప్లాన్ చేసుకోవటం చాలా అవసరము, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు పిల్లల విషయాల్లోకి వచ్చే వరకు ప్లానింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడం కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్. టైమ్ టు ప్లాన్ లో ఫస్ట్ మీరు చెప్పింది పేరెంట్స్ మొదలు పెడదాం. సో ఈ పేరెంట్స్ వాళ్ళు టైమ్ టు ప్లాన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో? ఫండమెంటల్గా అంటే ఇనిషియల్గా పిల్లల గురించి ప్లానింగ్ చేయాలంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల సైకాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏంటంటే గర్భంలో ఉన్నప్పుడు పిల్లవాడు ఒక రకంగా నేర్చుకుంటూ ఉంటాడు. పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు, 3 ఏళ్ళ వయసు వచ్చే వరకు, స్కూల్కి వెళ్ళక ముందు, ఇంట్లో ఉన్నంత వరకు వాడి సైకాలజీ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏవే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు, నేర్చుకునేటి సరిగా నేర్చుకుంటున్నారా లేదా, ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, ఇవి గమనించుకోనికి సరి అయిన ప్లానింగ్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పటి నుంచి మొదటి 2 సంవత్సరాల్లో భాష, లాంగ్వేజ్ లెర్నింగ్ చాలా హైగా ఉంటుంది. మళ్ళీ మాట్లాడేటప్పుడు పిల్లలతో సరిగా మాట్లాడుతున్నారా, మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారా, సరి అయిన భాష యూజ్ చేస్తున్నారా, మాట్లాడే విధానం సరిగా ఉంటుందా, మరి అదే విషయాల్లో పిల్లలకు మాట్లాడడానికి అవకాశం కలిగిస్తున్నామా, పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారా, లేకపోతే నార్మల్ క్యాజువల్ మాట్లాడుకోవటం అవుతుందా. సో కమ్యూనికేషన్ డెవలప్ కావాలనంటే ఈ ఫస్ట్ 2 ఇయర్స్లో తల్లిదండ్రులు చక్కగా ప్లాన్ చేసుకోవాలి, పిల్లలతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, స్టోరీ రీడింగ్ చేయాలి, స్టోరీస్ చెప్పుకోవటం ఒకటి, స్టోరీ రీడింగ్ చెప్పుకోవటం ఒకటి. సో స్టోరీ రీడింగ్ చేయడానికి మన సరి అయిన పుస్తకాలు ప్లాన్ చేసి వాటిని కొనుక్కొచ్చి ఇంట్లో వాతావరణం క్రియేట్ చేసి పిల్లలకు చదివి వినిపిస్తున్నారా. సో ఇలాగో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయాలకు వచ్చే వరకు, పిల్లల డెవలప్మెంట్ కొరకు వచ్చే విషయాల్లో కానివ్వండి సరి అయిన ప్లానింగ్ ఉండాలి. శారీరకంగా కావాల్సినవి, ఏం ఆహారం పెట్టాలి, ఎలా రూమ్ ఉండాలి, ఎలాంటి బట్టలు కొనాలి, ఇవన్నీ బాగానే ఉంటాయి, ఎందుకంటే అవి కనబడతాయి. కానీ మానసికంగా పిల్లలు డెవలప్ అయ్యేటప్పుడు వాళ్ళ కొరకు ఏం చేయాలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల సైకాలజీని అర్థం చేసుకుంటూ, తెలియకపోతే విషయాలు తెలుసుకోవటం. ఈరోజు నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ మనకు బోర్డంత నెట్ నుంచి కావచ్చు, గూగుల్ సెర్చ్ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, ఇంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అన్న కావచ్చు, ఇవన్నీ మనకు రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ ద్వారా పిల్లల సైకాలజీని తెలుసుకొని, అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా వాళ్ళ పిల్లల కొరకు ప్లానింగ్ చేసుకొని దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేస్తే పిల్లల జీవితంలో వాళ్ళకు కావాల్సినవి, వాళ్ళ మంచి కొరకు కావాల్సిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లానింగ్తోని వాళ్ళకి సరైన సపోర్ట్ సిస్టమ్ ఏర్పడుతుంది. టీచర్స్ టైమ్ టు ప్లాన్ విషయంలో ఎలా దోహదపడతారు? పిల్లలకు స్కూల్ విషయంలో వచ్చే వరకు టీచర్స్ ఏం చేస్తారంటే కరిక్యులం ప్లానింగ్ అనేది చేస్తారు. అది కంపల్సరీ ప్రతి స్కూల్లో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కరికులం అనేది ఒకటి పట్టుకొస్తారు. ఏదో బోర్డు నుంచి, స్టేట్ బోర్డు కావచ్చు, సిబిఎస్ఈ బోర్డు కావచ్చు, ఎన్సీఆర్టీ బోర్డు కావచ్చు, ఏ బోర్డు అయినప్పటికీ ఒక కరికులం రెడీమేడ్ ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మెయిన్ మిస్సింగ్ లింక్ ఏమవుతుందంటే టీచర్స్ కూడా మానసికంగా వాళ్ళ పిల్లలు ఎలా క్లాస్ రూమ్ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళకు ఎటువంటి మానసిక సపోర్ట్ ఇవ్వాలి, ఎట్లాంటి విషయాల్లో వాళ్ళకు టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీస్లో సపోర్ట్ ఇవ్వాలి సైకలాజికల్గా, ఇవి వాళ్ళు సరిగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా పిల్లలకు దొరుకుతుంది ఒక సపోర్ట్ అనేది. ఆ సపోర్ట్తోని వాళ్ళ కరికులంని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా పిల్లలకు ఒక దారి దొరుకుతుంది, ఒక డైరెక్షన్ దొరుకుతుంది. దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి.
సో మీరన్నట్లుగా అంటే టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ వీళ్ళిద్దరు కమ్యూనికేట్ ఏమైనా అవ్వాల్సిన అవసరం ఉంటుందంటే ఈ విషయంలో? చాలా, ఎందుకంటే వాళ్ళిద్దరు స్టేక్ హోల్డర్స్ అంటాం. పిల్లల జీవితంలో, పిల్లవాడి జీవితంలో వాళ్ళు స్టేక్ చేస్తున్నారు, అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, డబ్బు పెడుతున్నారు, వాళ్ళ సమయం ఇస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ అంతా అక్కడ పెడతా ఉన్నారు. అలాగే టీచర్స్ కూడా వాళ్ళ సమయం పెడుతున్నారు, వాళ్ళ ఎక్స్పర్టీస్ని ఇస్తున్నారు. ఇవన్నీ ఒక ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. సో వాళ్ళు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళకు రిజల్ట్ వస్తుంది, వాళ్ళ ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుంది. పేరెంట్స్ పిల్లవాడు కావచ్చు, టీచర్స్ వాళ్ళ పిల్లవాడు కావచ్చు. అల్టిమేట్లీ వాళ్ళ ప్రోడక్ట్ ఏంటిది, పిల్లవాడు పెద్దగా అయినప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్గా, వెల్ బిహేవ్డ్గా, వాడి జీవితంలో పనికొచ్చేటట్టుగా వాడు తయారు కావాలి. సో పేరెంట్స్ ఇంకా టీచర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తుందా లేదా గమనించుకోవాలి. ఆ గమనిక ముందు ఏం చేయాలి, సరైన ప్లానింగ్ ఉండాలి. సో ఈ ప్లానింగ్ కొరకు మా సజెషన్ ఏంటంటే, ఎలా అయితే మేము టీచర్స్ వర్క్షాప్స్ అని, టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని టీచర్స్ కొరకు అయితే తయారు చేస్తామో, అదే మాదిరిగా పేరెంట్స్ కొరకు కూడా పేరెంట్ ట్రైనింగ్ వర్క్షాప్స్, పేరెంట్ సెమినార్స్, పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అనే ప్రోగ్రామ్స్ని ప్లాన్ చేసి, డిజైన్ చేసి, పేరెంట్స్ని కూడా ట్రైన్ చేసి, టీచర్స్ని కూడా ట్రైన్ చేసి, వీళ్ళిద్దరూ 2 భాగాలుగా వాళ్ళ పిల్లల దృష్టిలో సరి అయిన ట్రైనింగ్ తీసుకొని, సరి అయిన స్టెప్స్ని తీసుకొని, పిల్లల కొరకు సరి అయిన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ డెవలప్మెంట్ కొరకు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. పిల్లలు ఏ విషయాల్లో టైమ్ టు ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, తమని తాము ప్రూవ్ చేసుకోవాలంటే టైమ్ టు ప్లాన్ మస్ట్ అండ్ షుడ్, మరి ఆ విషయాల గురించి? ఇప్పుడు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి చిన్న చిన్న విషయాలకు తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడతాం. పిల్లవాడు లేవగానే టాయిలెట్కి వెళ్ళటము, తర్వాత స్నానం చేసుకోవటం, తర్వాత బట్టలు వేసుకోవటం, బ్రేక్ఫాస్ట్ చేసుకోవటం, స్కూల్కి వెళ్ళిపోవటం, ఇది ఒక డైలీ రొటీన్. సో పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లవాడు చిన్నవాడు కాబట్టి చేసి పెడతారు. ఇంకొక ఆప్షన్ ఏమవుతుందంటే, వాళ్ళని చేసుకోమని చెప్తే వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు, వాటర్ వేస్ట్ చేస్తారు, ఫుడ్ వేస్ట్ చేస్తారు, లేదా సరిగా తినరు, సరిగా పనులు చేసుకోరు. కాబట్టి పేరెంట్స్ ఏం చేస్తారు, అన్నీ చేసి పెడతారు పిల్లలకు. దీనివల్ల పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లైఫ్ స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ జీవితంలో పనికొచ్చేటి స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు పిల్లలకు అందకుండా చేస్తున్నారు ఈ రష్ అవర్తో. సో మనం ఏం చేయాలి, సరి అయిన ప్లానింగ్ ఉన్నది అనుకోండి, లాస్ట్ మినిట్లో లేచి రెడీ అయ్యే బదులు పిల్లవాళ్ళను మొదటి నుంచే టైం మేనేజ్మెంట్ ఒక స్కిల్ని డెవలప్ చేసుకుంటూ సరైన స్ట్రాటజికల్గా ప్లానింగ్ చేసి పేరెంట్స్ కూడా ట్రైన్ చేయాలి. ఇలా మీ పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ లేపటం అలవాటు చేయటము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం అలవాటు చేసుకోవటము, అవసరం పడితే కిచెన్లో హెల్ప్ చేసుకొని పిల్లవాడు వాడి టిఫిన్ బాక్స్ కూడా వాడు ప్యాక్ చేసుకుంటట్టుగా, ఒకవేళ ఇంకా స్కిల్ఫుల్గా తయారవుతే వాడి ఓన్ స్నాక్ వాడు తయారు చేసుకొని, బ్రేక్ఫాస్ట్ కూడా ఓన్ తయారు చేసుకోవటం. ఈ చిన్న చిన్న పనులు సొంతంగా వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా వాళ్ళు తయారు చేసుకుంటే పిల్లలకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటుంది, ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే కెపాసిటీ డెవలప్ అవుతుంది. అందుకే పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ దే ప్లే ఇన్ డెవలపింగ్ లైఫ్ స్కిల్స్ ఇన్ ఎ చైల్డ్. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ అంతా చాలా బిజీ అయిపోయారు. సో ఏ విషయాలు రిస్ట్రిక్ట్ చేయాలి, ఏ విషయాలు రిస్ట్రిక్ట్ చేయొద్దు అన్నది వాళ్ళకి తెలియట్లేదు. సో ఈ రిస్ట్రిక్షన్స్ గురించి, అది కూడా టైమ్ టు ప్లాన్లో ఎటువంటి విషయాలను రిస్ట్రిక్ట్ చేయాలి దాని గురించి? ఈ రెస్ట్రిక్ట్ అనేది కొంచెం నెగిటివ్ వర్డ్. మనం ఎంత రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తే పిల్లలు అంత నెగిటివ్గా రివర్స్ అయిపోతూ ఉంటారు. సో ఈ టైం లేని పేరెంట్స్, టైం లేని టీచర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత బిజీగా అయిపోతారంటే టీచర్స్ కూడా ప్రతి ఇండివిజువల్ చైల్డ్ మీద ఫోకస్ చేయడానికి టైం ఉండదు. సో మా సజెషన్ యాజ్ అన్ ఎక్స్పర్టీస్ ఏంటంటే, పిల్లలను ఇండిపెండెంట్గా దే షుడ్ బి ఏబుల్ టు డూ దేర్ ఓన్ థింగ్స్ కాన్సన్ట్రేట్ చేయాలి ఆ ఫోకస్ మీద. అంటే క్లాస్ రూమ్లో కూడా పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, ఇంట్లో పిల్లలు కూడా వాళ్ళ ఓన్ పని చేసుకోవాలి. కానీ పేరెంట్స్ ఇంట్లో సూపర్వైజ్ చేయడానికి ఉండరు. టీచర్ ఎంత బిజీగా ఉంటారంటే ఇండివిజువల్గా సూపర్వైజ్ చేయలేరు. కాబట్టి క్లాస్ రూమ్ వాతావరణము, ఇంటి వాతావరణంలో ప్లాన్డ్గా వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. మేము దాన్ని ఏమంటే ప్రిపేర్డ్ ఎన్వైరన్మెంట్ అంటాం. ఇప్పుడు క్లాస్ రూమ్లో పిల్లలకు బోర్డైన యాక్టివిటీస్ ప్లాన్ చేసి అన్నీ అవైలబుల్గా పెడితే పిల్లలు కూర్చొని వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దట్ రిక్వైర్స్ మినిమం సూపర్విజన్. అలాగే ఇంట్లో పిల్లవాడు ఏమైనా చేసుకొని కుక్ చేసుకొని తినడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ అందుబాటులో ఉన్నాయా, వాడు ఆడుకోనికి వాడు కావాల్సిన ఆట వస్తువులు సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఉన్నాయా, చదువుకోనికి ఏమన్నా రీడింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, రీడింగ్ రైటింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటి ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా అన్నట్టుగా గమనించుకోవాలి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు, మంచి మంచి ఎన్సైక్లోపీడియా, స్టోరీ బుక్స్ కొనుక్కొచ్చి బయట పైన షెల్ఫ్ మీద పెట్టేస్తారు. అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, పిల్లవాడు పాడు చేస్తారని పిల్లవాడికి అందకుండా చేసి పెడతారు. ఇది పొరపాటు చేస్తారు. సో పిల్లల కొరకు ఏమి కావాలి అది పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎక్స్పర్టీస్ ఒపీనియన్స్ తీసుకోవాలి, దాన్ని స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకొని ఇంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే వాతావరణాన్ని క్రియేట్ చేసి పిల్లవాడి అందుబాటులో పెట్టామో, పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చాక ఒక్కడే ఉన్నాడు, సూపర్విజన్ లేదు,
హీ కెన్ సిట్ అండ్ డూ హిజ్ ఓన్ వర్క్ టు హిజ్ సాటిస్ఫాక్షన్. అవన్నీ ఏం లేనప్పుడు ఆటోమేటిక్గా సెల్ ఫోన్లు, గేమ్స్, కంప్యూటర్ లేదా టీవీ ముంగట కూర్చొని వాళ్ళ టైంని యాక్చువల్గా డెవలప్మెంటల్కి కావాల్సిన యాక్టివిటీస్ని మానేసుకొని డెవలప్మెంటల్కి నెగిటివ్గా ఉండేటి యాంటీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. పిల్లల విషయంలో ముఖ్యంగా డూస్ అండ్ డోంట్ డూస్ ఈ టైమ్ టు ప్లాన్లో ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ డూస్ అండ్ డోంట్స్ అన్నీ ఒక అడల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచించుకొని పెడతాం. కానీ ఆ డూస్ అండ్ డోంట్స్ని పిల్లవాడిని ఇన్వాల్వ్ చేసి వాడికి ఇష్టం ఉన్నట్టు డూస్ ఏంటి, ఇష్టం లేని డోంట్స్ ఏంటి, ఇవన్నీ గమనించుకుంటూ వాడితో కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలనుకోండి, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్లో డోంట్ వాంట్ జంక్ ఫుడ్ అని ఒక పాయింట్ పెట్టుకున్నారు అనుకోండి, ఈ పిల్లగాడిని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. జంక్ ఫుడ్ అంటే ఏంటిది, ఆ జంక్ ఫుడ్ వల్ల ఎటువంటి నష్టం అవుతుంది, దానికి ఆల్టర్నేటివ్ ఏంటిది, ఆల్టర్నేటివ్ హోమ్ మేడ్ ఫుడ్సా, లేదంటే నాన్నమ్మ ఇంట్లోనో తాత ఇంటికాడ నుంచో ఇంకెక్కడి నుంచో కొనుక్కొచ్చామా, లేదా తీసుకొచ్చామా, లేదంటే ఎవరినైనా పెట్టి చేయించామా, ఇవి పిల్లలకు కూడా ఆ అవేర్నెస్ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకుంటారు పిల్లలు. కొంతమంది మొండి ఉంటారు, లేక నాకు అదే కావాలి, ఇదే కావాలి, పర్చేజ్ బ్రాండ్ ఐటమ్సే కావాలంటే కూడా అది పిచ్చి ఉంటుంది. కానీ ఆల్టర్నేటివ్గా వాళ్ళకు ఇంకొక ఆప్షన్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ బి ఏబుల్ టు చూస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. సో ఈ డూస్ అండ్ డోంట్స్ మనం చార్ట్ తయారు చేసేటప్పుడు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కలిసి కూర్చొని వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఇవి రెండు డిస్కస్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసి అది మనం క్రమంగా చేసుకుంటూ పెడదామని కాన్ఫిడెన్షియల్గా తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ వర్క్స్. తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇది తప్పు చేయకూడదు అని చాలా అథారిటేటివ్గా చెప్పంగానే పిల్లలు ఇవాళ రేపు ఉన్న జనరేషన్ ఆఫ్ పిల్లలు చెప్పటం ఇష్టం లేదు కాబట్టి మా నాన్న అమ్మమ్మ అలానే చెప్తూ ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటాను అని డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో చాలామంది పిల్లలు పేరెంట్స్తో తొందరగా ఓపెన్ అప్ అవ్వరు. సో బయట ఫ్రెండ్స్తో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఏరియాలో ఉన్న పిల్లలతో కానీ ఓపెన్ అప్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ నుంచి కూడా సమ్ నెగిటివ్ ఫోర్స్ అనేది వీళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో వీటిని ఎలా టైమ్ టు ప్లాన్లో మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అంటే బాండింగ్ ఉండాలి. అంటే ఉన్న సమయంలో ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, అంత టైం ఉండదు వాళ్ళు పిల్లలతో బాండింగ్ చేసుకోనికి. సో వాళ్ళ స్పెసిఫైడ్ టైం ఎర్లీ మార్నింగ్ టైమ్స్ ఉంటుంది బిఫోర్ దే గో టు వర్క్, బిఫోర్ ద చైల్డ్ గోస్ టు స్కూల్. స్కూల్కి వెళ్ళక ముందు ఆ 1 hour 2 hours బాండింగ్ ఉండాలి. కలిసి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవటము, కలిసి టిఫిన్ బాక్సులు తయారు చేసుకోవడం, కలిసి వంట చేసుకోవటము, స్కూల్ విషయాలు మాట్లాడుకోవటము, స్కూల్ విషయాలే కాకుండా చదువు విషయాలే కాకుండా జనరల్ విషయాలు, ఒక మూవీ గురించి వాళ్ళకి టైం దొరకట్లేదు, మూవీ చూడడానికి టైం దొరకట్లేదు, కానీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్న విషయాలు పేరెంట్స్తో షేర్ చేసుకుంటట్టుగా, పేరెంట్స్ వాళ్ళ పర్సనల్ విషయాలు, ఆఫీస్ విషయాలు అట్లాంటివి ఏమైనా పిల్లలతో షేర్ చేసుకోవటం అని ఎప్పుడైతే ఒక అంబియన్స్ క్రియేట్ చేస్తారో, ఒక నమ్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలుగుతారో, ఆ బాండింగ్ అనేది పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలో ఆ బాండింగ్ తీసుకొస్తే పిల్లలు ఆటోమేటిక్లీ వీల్ ఓపెన్ అప్. కానీ ఆ ఫ్రెండ్లీ అప్రోచ్ ఉండాలి పేరెంట్స్ దగ్గర నుంచి. కానీ మేము ఫ్రస్ట్రేటెడ్ పేరెంట్స్, మీరు అనవసరంగా అది చేస్తే ఇది చేస్తే మాకు ఇబ్బంది మీకు ఇబ్బంది అని అథారిటేటివ్గా ఇదే చేయాలి అది చేయకూడదు అని ఎప్పుడైతే ఫోర్స్ చేస్తామో పిల్లలు విల్ నాట్ కోఆపరేట్. సో పైనుంచి దే విల్ బి వెరీ పొలైట్గా ఉన్నట్టుగా ఏం ప్రాబ్లం లేదన్నట్టుగా ఉంటారు, కానీ మనసులో ఉండిపోయి ఫ్రెండ్స్ ద్వారా దే విల్ ట్రై టు షేర్ అండ్ గెట్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్. అది జాగ్రత్తగా ఉండాలి. సో టైమ్ టు ప్లాన్లో మెయిన్గా కీ పాయింట్స్ అనేవి ఏమన్నా ఉన్నాయా? ఒకటి ఏంటంటే ప్లానింగ్. ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ షోస్ యూ నీడ్ టు ప్లాన్. ఈ ప్లానింగ్ కూడా ఎలా ఉండాలంటే టైమ్లీ ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు రేపు మార్నింగ్ మీరు ఏం చేయాలో రేపు మార్నింగ్ వరకు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ 10 years వరకు ఏం తినాలి అని ప్లాన్ చేసుకుంటాం, ఇట్స్ మీనింగ్లెస్. సో టు ది అప్రాప్రియేట్ అన్నట్టు ఎక్కడ వరకు ఏది కావాలో అన్నట్టుగా. మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చిన్న పిల్లలకు ఒక రకంగా వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది, పెద్ద పిల్లలతో ఇంకొక రకంగా ప్లానింగ్ ఉంటుంది, టీనేజర్స్తో ఒక రకంగా ప్లానింగ్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఓరియంటేషన్ పేరెంట్స్లో ఎలా ఉండాలనంటే ఏ వయసు పిల్లల ప్రకారంగా ఏది ఎలా చేయాలో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్రైమరీ స్కూల్ వెళ్ళే పిల్లలు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క విషయం స్కూల్లో జరిగింది వచ్చి తల్లిదండ్రులకు చెప్పటము, ఇంట్లో ఉన్న విషయాలు అన్నీ వెళ్ళి టీచర్లకు ఫ్రెండ్స్కి చెప్పుకోవటం, ఇది చాలా న్యాచురల్ ప్రొసీజర్. అదే ప్రొసీజర్ టీనేజర్స్లో ఉండదు. మళ్ళీ టీనేజర్స్ ఏం చేస్తారు, పేరెంట్స్ అసలుకే ఇన్వాల్వ్ చేయరు. వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళు ఒక ఎనిమీస్ లాగా చూస్తారు పేరెంట్స్ని. సో వాళ్ళ షేరింగ్ అంతా ఫ్రెండ్స్తోనే ఉంటుంది. సో అటువంటప్పుడు మనము చిన్నపిల్లల్లాగా టీనేజర్స్ని డీల్ చేసేది ఉండదు. మరీ టీనేజర్స్ని మీరు చంటి పిల్లలా బిహేవ్ చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు, దే విల్ ఫీల్ హర్ట్. సో ఆ లెవెల్లో టీనేజర్స్ లెవెల్లో మాట్లాడుకుంటూ టీనేజర్స్ లెవెల్లో కావాల్సింది ఫ్రెండ్లీగా. సో వాళ్ళు పేరెంట్స్ ఎంత ఫ్రెండ్స్ లాగా టీనేజర్స్తో బిహేవ్ చేస్తే టీనేజర్స్ అంత ఈక్వల్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే చిన్న పిల్లలకి ఏంటంటే ఒక
పెద్దవాళ్ళు చెప్తున్నాము, మేము ఉన్నాం కదా, మేము సపోర్ట్ చేస్తున్నాం కదా, ఆ ఫీలింగ్ ఒకటి కాన్ఫిడెన్స్ ఫీలింగ్ పిల్లల్లో వచ్చేస్తే దెన్ పేరెంట్స్ హ్యావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఎన్ రెస్పాన్సిబుల్ అడల్ట్. బట్ ఫర్ ఎ టీనేజర్ దే హ్యావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఎ రెస్పాన్సిబుల్ ఫ్రెండ్. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ని సరిగ్గా అర్థం చేసుకొని సరైన ప్లానింగ్ చేసుకుంటా ఉంటే చిల్డ్రన్ విల్ డెఫినెట్లీ ఓపెన్ అప్ అండ్ షేర్ థింగ్స్ విత్ దేర్ పేరెంట్స్. సో మీరన్నట్లుగా చిన్నప్పటి నుంచి ఈ టైమింగ్ని ఫాలో అవ్వని పిల్లలు ఎవరైనా ఉంటారో టీనేజ్ లైఫ్కి వచ్చేసరికి చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని తల్లిదండ్రులు ఏ విధంగా పుల్ చేస్తూ ఉండాలి? అంటే ఫస్ట్ పేరెంట్స్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు, చిన్నప్పటి నుంచి మేము ఇది చేయలేదు అది చేయలేదు ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయని. ఆ గిల్ట్ ఫీలింగ్ వలన వాళ్ళు దాన్ని కరెక్షన్ చేసి ఏదో అవుట్ ఆఫ్ ద వే దే ట్రై టు లోడ్ ద చైల్డ్ విత్ సమ్ గుడీస్, అది పొరపాటు చేయటం. సో అటువంటప్పుడు జనరల్గా ఈ ప్రాబ్లమ్ ఏరియాస్ని పెద్ద పిల్లలతో కూర్చొని డిస్కస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. దాన్ని అదర్ టెక్నికల్ వర్డ్ని కౌన్సిలింగ్ అంటాం. ఈ కౌన్సిలింగ్ ఏంటంటే పేరెంట్స్ కూర్చోవటం, పిల్లలతో ఓవర్ ద టేబుల్ కూర్చొని సరిగా మాట్లాడుకోవటం. ఓకే నాన్న, నీ ప్రాబ్లం ఏంటిది, నేను ఏ రకంగా నీకు హెల్ప్ చేయగలుగుతాను, నువ్వు చెప్పు, దాంతో కూడా నేను ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాను అని ఇది క్లియర్గా ఓపెన్గా డిస్కస్ చేస్తూ ఉంటే కొంచెం టైం పట్టినా, ఇనీషియల్గా కొంచెం హికప్స్ ఉన్నప్పటికీ కూడా సూన్ పిల్లలు వాళ్ళు ఓపెన్ అప్ అవుతుంటే షేర్ చేసుకుంటూ ఉంటారు. మరీ పర్సనల్గా కూడా వెళ్ళకుండా ట్రై చేయొద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరు, ఎన్ని గంటలకు ఏం చేస్తున్నారు, అంత డెప్త్లో కూడా ఇన్వెస్టిగేట్ చేయొద్దు పేరెంట్స్. కొంచెం పైన మీ ఫ్రెండ్స్ బాగానే ఉన్నారా, బాగానే తిన్నారా, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకోండి, లేదా వెళ్ళండి మూవీకి వెళ్ళేసి రండి, అలా తిరిగేసి రండి, ఐషం తినేసి రండి, డబ్బులు ఇవ్వటము. ఎందుకంటే టీనేజర్స్కి మెయిన్ అదొకటి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఒకటి కావాలి. ఎందుకంటే ఎంత ఏదైనా కూడా పిల్లలకు ఫైనాన్స్ సపోర్ట్ చాలా అవసరం. పాకెట్ మనీ ఎప్పుడైతే రెస్పాన్సిబుల్ పేరెంట్స్ పిల్లలను సొంతంగా పాకెట్ మనీ సంపాదించేటట్టుగా ట్రైన్ చేస్తే అది చాలా అద్భుతమైన సిచ్యువేషన్. అది లేనప్పుడు కొంచెమన్నా పాకెట్ మనీ ఇవ్వాలి. డబ్బులు చాలా ఉన్నాయని ఎక్కువ పాకెట్ మనీ ఇవ్వటం కూడా తప్పు, అది కూడా డోన్స్లకు వస్తాయి. ఇప్పుడు మా వాడికి బాగా స్పెండ్ చేసుకుంటే మంచిదే, వాడి ఫ్రెండ్స్ కూడా బాగానే ఉన్నాయి కదా, మా దగ్గర ఉన్నాయి కదా అని ఓ 2-3 వేలు వాడికి రోజు మార్నింగ్ పాకెట్లో పెట్టేసి పంపించడం అది డేంజరస్. ఎంత డబ్బులు ఉన్నా కూడా సింపుల్గా 50 రూపీస్ 100 రూపీస్ ఏదో కూల్ డ్రింక్ కొనుక్కొని తాగటమో, లేదంటే ఒక సమోసా తింటామో, చిన్న స్నాక్ తింటాము, మళ్ళీ ఒక 2 ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని అంతవరకు మాత్రం డబ్బులు ఇచ్చుకుంటా ఉంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకురావడం మన బాధ్యత. సో ఇటువంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్సనల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టుగా మనం గైడ్ చేస్తే పిల్లలు వెరీ హ్యాపీలీ దే విల్ కోఆపరేట్. చిన్నప్పటి నుంచి టైం మేనేజ్మెంట్ లేని వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాకి బాగా అలవాటు పడ్డారు. వీళ్ళని టైం మేనేజ్మెంట్తో ఏమన్నా దూరం చేసే ఐడియాస్ ఏమన్నా ఉంటాయంటారా? ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ ఇన్ఎవిటబుల్. మీరు సోషల్ మీడియాని అవాయిడ్ చేయలేరు. మనకు కావాల్సిన సోషల్ మీడియాతో చాలా గివ్ అండ్ టేక్ ఉంది, రాని రోజులో ఇంకెక్కువ కూడా ఉంటుంది. సో ద పాయింట్ ఈజ్ హౌ మచ్ యు ఆర్ రెడీ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, చాలా ఇంపార్టెంట్. దాన్ని సెన్స్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఇప్పుడు మనకు వాట్సాప్ దొరికింది, ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు 50 మందితో అప్పుడే నేను చాటింగ్ చేస్తా అంటే ఇట్ డజంట్ వర్క్. ప్రయారిటైజ్ చేసుకోవటం నేర్చుకోవాలి. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? ఇప్పుడు వాట్సాప్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం కూడా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఏది ప్రయారిటీ? ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే మేము వాట్సాప్ గ్రూప్లో మేము షేర్ చేసుకుంటాం మా ఇన్ఫర్మేషన్, కాబట్టి మాకు వాట్సాప్ కూడా కావాలి అని అంటారు. ఇట్ ఈస్ ఆల్సో వెరీ సెన్సిబుల్. ఇప్పుడు వాళ్ళకి ఎట్లుంటాయి అంటే కొన్ని డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ వాళ్ళని అడగకుండా డైరెక్ట్ వాట్సాప్లో వాళ్ళ ఫ్రెండ్ని అంటే దీని ఆన్సర్ ఏంట్రా, దీని మీనింగ్ ఏంట్రా అని వాళ్ళు వాట్సాప్ చేసుకుంటారు. ఈ ఆస్పెక్ట్ని పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా గమనించుకుంటే ఆ వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసుకొని క్లాస్ టీచర్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, పేరెంట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఫ్రెండ్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటూ ఇట్ షుడ్ బి యూజ్డ్ మోర్ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్ రాదర్ దెన్ అదేదో ఒక పెద్ద శత్రువు దానివల్ల వాడి డెవలప్మెంట్ పాడైపోతే అనే కాన్సెప్ట్ కాకుండా వన్ షుడ్ బి ఏబుల్ టు వర్క్. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ టెక్నాలజీ, ఈ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేయకపోతే దెన్ యూఆర్ యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు టెలిఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను ఆ పాత టైప్ ఆఫ్ డైల్ చేసే ఫోన్ చేస్తానంటే చేయొచ్చు, కమ్యూనికేషన్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పటిదాకైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయకుండా ఉండిపోతామో దెన్ యూ ఆర్ సంథింగ్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్. సో ఈ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతా ఉంటే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. కానీ వాటి వలన ఒబ్సెషన్ ఉండకూడదు. ఇప్పుడు నాకు సెల్ ఫోన్ ఉండాలి, ఉంటే నేను చదువుతా, నాకు వాట్సాప్ గ్రూప్లో ఉండాలి, నాకు ఫ్రెండ్స్ చాట్ చేస్తా, నేను చాట్ చేస్తా అని అబ్సెసివ్నెస్ ఉండకుండా మీడియంగా యూస్ఫుల్గా జీవితానికి పనికొచ్చేటట్టుగా వాటిని ఉపయోగించుకునేటట్టుగా చేసుకుంటే ఎస్ అంటే యూ షుడ్ బి ద మాస్టర్. ఈ టూల్స్ అన్నీ షుడ్ బి యువర్ స్లేవ్స్. రివర్స్ అవ్వకూడదు. టూల్స్ గ్యాడ్జెట్స్ మాస్టర్ అయిపోయి మీరు వాటికో స్లేవ్ లాగా కాకుండా ఉండిపోతే దెన్ ఇట్ ఈస్ సేఫ్. సో టెక్నాలజీ, సోషల్ మీడియా, దే ఆర్ ఆల్ వెరీ గుడ్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. But getting obsessed about it is not advisable.
ఇప్పుడున్న వాళ్ళకి టైం సీక్వెన్స్లో వాళ్ళు పిల్లలతో కోఆపరేట్ చేయలేకపోతున్నారు, అలాగని వాళ్ళ జాబ్స్ని వాళ్ళు వదిలేకపోతున్నారు. సో ఈ టైం టు మేనేజ్ గురించి వాళ్ళు ఏ విధంగా నేర్చుకోవాలంటారు? ఇనిషియల్గా పేరెంటింగ్ వర్క్షాప్స్ అని చాలా జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ స్కూల్స్లో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే స్కూల్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని మా పేరెంట్స్కి కొంచెము ఎక్స్ప్లెయిన్ చేయాలి, మేము ఏం చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు పేరెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు. అది చాలా మంచిది. మా సజెషన్ ఏంటంటే పేరెంట్స్ స్కూల్లో వెళ్ళి స్కూల్ వర్క్షాప్స్ అటెండ్ చేయటం కాకుండా బయట సోషల్ మీడియాలో మా లాంటి ఎక్స్పర్ట్స్ కూడా చాలా చాలా పేరెంటింగ్ టిప్స్ అనో పేరెంటింగ్ వర్క్షాప్స్ అనో ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవటము, ఎక్స్ప్లోర్ చేసుకోవటము, అట్లాంటి సెషన్స్ కండక్ట్ చేసుకోవటం చాలా మంచిది. ఒకవేళ వాళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడ జరగట్లేదు అన్నప్పుడు దే కెన్ ఆర్గనైజ్ అండ్ ఇన్వైట్ సమ్ ఎక్స్పర్ట్ అండ్ టాక్ అబౌట్ పేరెంటింగ్ టిప్స్. ఎందుకంటే బికమింగ్ ఏ పేరెంట్ ఈజ్ వెరీ న్యాచురల్. పిల్లలు పుట్టంగానే మన పేరెంట్ అయిపోయాం, అంతవరకు బాగానే ఉంది. కానీ పిల్లలను పెంచుకోవటము, వాళ్ళకి సరి అయిన వాతావరణాన్ని క్రియేట్ చేయటము, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ సపోర్ట్. సో యాజ్ ఎ పేరెంట్ ప్రొఫెషనల్ రిసోర్స్ పర్సన్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇన్పుట్స్ తెచ్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకవేళ ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ స్టెప్ అహెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడులే, వాడు పెరిగాడు, వాడు నేర్చుకుంటాడులే ఈజ్ ఆల్సో గుడ్ వన్ ఫ్యాక్టర్. బట్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్. ఎందుకంటే విదౌట్ ప్రాపర్ ప్లానింగ్, విదౌట్ ప్రాపర్ గైడెన్స్, విదౌట్ ప్రాపర్ సపోర్ట్ ఏ చైల్డ్ విల్ ఫీల్ ఇన్కంప్లీట్ వాడు పెద్దగా అయినప్పుడు. సో వాడికి మొదటి నుంచి మనం సరైన ప్లానింగ్ ఒక ట్రాక్లో పెట్టేసి మనం కూడా చేసే పనులు కూడా ప్లాన్గా సిస్టమేటిక్గా చేసుకుంటా ఉంటే ఒక ఆర్డర్ అనేది ఏర్పడుతుంది. ఈ ఆర్డర్డ్ లైఫ్ విల్ ఆల్వేస్ బీ ఎ మచ్ మోర్ బెటర్. స్కాటర్డ్ లైఫ్ వల్ల ఏమవుతుందంటే లైఫ్ కొంచెం స్కాటర్గా ఉంటుంది, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు స్కాటర్గా ఉంటుంది, సార్ట్అవుట్ చేసుకోనికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ సైకలాజికల్ గేమ్. ఎంత మనము ఆర్గనైజ్డ్గా ఫిజికల్గా ఉన్నప్పటికీ కూడా మెంటల్గా ఆర్గనైజ్డ్ లేకపోతే సైకలాజికల్గా చేయాల్సినవి చేయకుండా టైమ్లీ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైటింగ్ అనేది ఒక వయసు వచ్చినప్పుడు రైటింగ్ మొదలవుద్ది. దానికి ముందు రైటింగ్ పెడితే ఇబ్బంది, దాన్ని ఆ ఏజ్ దాటిపోయినాక అప్పుడు ఇబ్బంది. సో ఏది ఎప్పుడు అవుతుందో ఆ టైంలో దాన్ని పికప్ చేసుకోవటము ఇట్ కమ్స్ విత్ ప్లానింగ్. ఈ ప్లానింగ్ కొరకు సరి అయిన ఎక్స్పర్టీస్, సరి అయిన ప్రొఫెషనల్ రిసోర్స్ సపోర్ట్ ఉంటే ఆ ప్లానింగ్ సరిగా ఉంటుంది. టైంకి ప్లానింగ్ అయిపోయి పేరెంట్స్ అండ్ టీచర్స్ విల్ బి ఏబుల్ టు డూ ద థింగ్స్ ప్రాపర్లీ. సో ఫైనల్గా టైం టు ప్లాన్కి సంబంధించి పిల్లలకి కానీ పేరెంటింగ్ అలాగే టీచర్స్కి మీరు చెప్పే సూచనలు ఏంటి? రెగ్యులర్గా స్కూల్ వాళ్ళు టీచర్స్ కొరకు టీచర్స్ వర్క్షాప్లు, టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేయాలి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. అదే మాదిరిగా స్కూల్ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పేరెంట్స్కి కూడా పేరెంట్ వర్క్షాప్స్, పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని స్కూల్ వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేయాలి పేరెంట్స్ కొరకు. ఇది ఇప్పుడు పేరెంట్స్ అసోసియేషన్స్ అని చాలా స్కూల్స్లో ఉంటాయి, పేరెంట్ టీచర్ మీటింగ్స్ అని ఉంటాయి. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లు ఏంటంటే రిపోర్ట్ కార్డు తీసుకోవటం, మా ఆవిడ ఎలా చదువుతున్నాడు, ఎలా చదవట్లేదు, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్, ఫీజ్ ప్రాబ్లమ్స్, ఇవే ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి. కానీ మానసికంగా, శారీరకంగా, అకాడమిక్ విషయాల్లో కానివ్వండి, పిల్లవాడు ఎలా డెవలప్ అవుతున్నాడు, ఎలా డెవలప్ అవ్వగలుగుతాడు, ఎలా డెవలప్ అవ్వాలి అనేది టీచర్స్కి సరైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందించాలి, అలాగే పేరెంట్స్కి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందించాలి. ఈ రెండు ఏరియాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు కలిసి పిల్లవాడికి సరైన ట్రైనింగ్ అందించగలుగుతారు. అఫ్కోర్స్ ప్రతిసారి టీచర్స్కి ఎలా ట్రైన్ చేస్తున్నాం, పేరెంట్స్కి ఎలా ట్రైన్ చేస్తున్నామో పిల్లల్ని ట్రైన్ చేయడానికి కొంచెం రిసోర్స్ పర్సన్స్ తక్కువ ఉన్నారు, అంత మీట్ అవ్వలేము. కానీ ఒకవేళ పేరెంట్స్ అండ్ టీచర్స్ సరిగా ట్రైన్ అప్ అయిపోయారు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని టైమ్లీ ఎలాగ మనం ప్లాన్ చేసుకుంటూ వాళ్ళని డెవలప్మెంటల్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళగలుగుతామో అప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్ సైమల్టేనియస్గా వాళ్ళ పిల్లలతో, వాళ్ళ రెస్పెక్టివ్ పిల్లలతో, ఇండివిజువల్గా పేరెంట్స్, గ్రూప్గా స్కూల్లో టీచర్స్ టుగెదర్ కెన్ వర్క్. అండ్ పేరెంట్, టీచర్, స్టూడెంట్ ముగ్గురు కలిసి వర్క్ చేస్తే అల్టిమేట్ బెనిఫిట్ ముగ్గురు. పిల్లవాడు బెనిఫిటే కాదు, పిల్లవాడు మంచిగా స్టూడెంట్గా తయారై రేపటి రోజు మంచి ప్రోగ్రెస్ అయ్యి మంచి రిపోర్ట్ తీసుకొస్తే ఆ ఇంపాక్ట్, క్రెడిట్ డెఫినెట్లీ విల్ గో టు ద టీచర్స్. అదే మాదిరిగా పేరెంట్స్ ఫీల్ వెరీ హ్యాపీ, మా వాడు చక్కగా చదువుకున్నాడు, మా వాడు చక్కగా డెవలప్ అయ్యాడు, రేపటి రోజు ప్రపంచంలో వాడు బ్రతకగలుగుతాడు అనే ఆ హ్యాపీనెస్, అదొక జాయ్ అనేది పేరెంట్స్కి అందుతుంది. ఇవన్నీ ఎప్పుడవుతాయి? సరిగా ప్లాన్ చేసుకుంటే, టైమ్లీ ప్లాన్ చేసుకొని పిల్లల జీవితాన్ని సరిగ్గా ఫ్యూచర్లోకి తీసుకెళ్ళటం అదొక బాధ్యతగా ఫీల్ అయిపోయి ఆల్ ద 3 ఏరియాస్ దే విల్ బి హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. టైమ్ టు ప్లాన్కి సంబంధించి మంచి సూచనలు మా వ్యూవర్స్కి అందజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో
సో వ్యూవర్స్ చూశారు కదా, మరి మన లైఫ్లో టైం టు ప్లాన్ ఎంతో ఇంపార్టెంట్. మరి మీరు కూడా దాని మీద వర్కౌట్ చేయండి. ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.